నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీదారులు సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. భీమవరం కలెక్టరేట్ లో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. దేవాలయాల అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి. భీమవరంలో హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి. పీపుల్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానానికి విశేష స్పందన పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఎస్కేఎస్డీ విద్యాసంస్థల ప్రాంగణంలో ప్రభుత్వ నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న విద్యాశాఖ అధికారులు పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు ప్రతిష్ట. చెడుతేస్తున్న సోషల్ మీడియా ప్రభావంపై విద్యార్థులకు తణుకులో అవగాహన కలిగించిన సజ్జాపురం మైత్రి లయన్స్ క్లబ్లు. తాడేపల్లిగూడెంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వాసవిమాత వెండి రథోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యం పెంటపాడులో స్పష్టం చేసిన ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి. మండల డివిజన్ స్థాయి సమస్యలను అక్కడే పరిష్కరించాలి. ఈ ప్రాంతాల అధికారులకు రాజమండ్రిలో సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. జీఎస్టీ సంస్కరణలతో కుటుంబాలకు చేకూరుతున్న మేలు తాళ్లపూడి మండలంలో వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అర్జీలను పునరావృతం కాకుండా సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల వైద్య ఖర్చులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి రావులపాలెంలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. కొయ్యలగూడెం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందుకు కృషి చేస్తున్న జీలుగుమిల్లి మండలంలో భరోసా ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ద్వారకా తిరుమలలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు వీధుల్లో వీక్షించిన ప్రజలు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫిర్యాదుదారులతో జాయింట్ కలెక్టర్ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును అధికారులు పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ధర్మకర్తల మండలి కృషి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పుల్లపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో సోమవారం నిర్వహించిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. గురుగుడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ప్రీతి ఆప్యాయత వేషములు గాని లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు దానితో ఇది కదా సంప్రదాయం, ముందే వెళ్ళిపోకూడదు కదా. సభ్యులతోటి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని పాలక మండలిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. పాలక మండలి స్వామివారి అభివృద్ధి కోసం, దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. శివాలయంలో కార్తీక మాసం నెలలు చాలా రష్గా ఉంటుంది. అతి సామాన్య భక్తులకు కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయాలి పాలక మండలి. అలాగే మహాశివరాత్రికి చాలా విశేషమైన జనం వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వారందరికీ సౌకర్యాలు కల్పించి అతి సామాన్యుడికి కూడా
చక్కని దర్శనం జరిగేటట్టుగా భాగమండలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. భాగమండలి ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర వైపున స్థలం దేవాలయానికి సంకల్పం చేయడానికి కృషి చేయాలని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఈ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. యనమదూరు డ్రైన్ పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు, డంపింగ్ యార్డ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి సిపిఐ నాయకులు సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ పట్టణ కార్యదర్శి చెల్లుబోయిన రంగారావు, వైవి ఆనంద్, ఎం లక్ష్మీపతి, అద్దంకి రాజేష్, సిహెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీపుల్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానం ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయమైందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వంలో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య సదుపాయాలు రాని పరిస్థితి నడిచిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న పీపుల్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానానికి మంచి స్పందన వస్తున్నట్లు ఆర్మిల్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులైన నూతన ఉపాధ్యాయులకు తణుకు ఎస్కేఎస్డీ మహిళా విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యాశాఖ నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు సోమవారం కూడా కొనసాగాయి. 246 మంది ట్రైనీ ఉపాధ్యాయులు పాల్గొంటున్న ఈ శిక్షణలో విద్యాబోధనపై సంబంధిత రిసోర్స్ పర్సన్స్ మాట్లాడారు. అలాగే పాఠశాలలో చేపట్టాల్సిన ఇతర బాధ్యతలను కూడా వారు విశ్లేషించి చెప్పారు. ఈ సందర్భంగా అమరావతికి చెందిన స్టేట్ అబ్జర్వర్ కేఆర్ఎం ప్రతిష్ట మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందన్నారు. దీనిని గమనించి వారిని తీర్చిదిద్దే బాధ్యత మీపైనే ఉందని వారికి హితవు పలికారు. భాగంగా మేము ఇప్పుడు జనరల్ టాపిక్ చెప్తున్నాం కదా, నేను మాకు ఇచ్చింది మేడం గారు ట్రైనింగ్ అక్కడ స్టేట్లో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. యంగ్ టీచర్స్కి మేము ఇలాగ ఇండక్షన్ ట్రైనింగ్ కండక్ట్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ హ్యాడ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద స్కూల్ హిస్టరీ. ఇదొక్కసారి ఇదే ఫస్ట్ టైము ఇట్లాగా జాబ్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాగే మళ్ళీ ఇంకా ఈ ఇయర్లో ఇంకా 2 times ఇస్తారు. అట్లాగా వాళ్ళని ఎంపవర్ చేసి కెపాసిటేట్ చేసి వాళ్ళని ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చక్కగా అన్ని విషయాలు కూడా అర్థమయ్యేటట్లు వాళ్ళకి చక్కగా వాళ్ళు మసులుకోగలగటానికి ఒక బెస్ట్ టీచర్స్గా, సక్సెస్ఫుల్ టీచర్స్గా పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్కి వాళ్ళు ఎలాగా సహాయపడగలరో చేయటానికి ఇప్పుడు వాళ్ళని అన్ని విషయాల్లో కూడా ఎంపవర్ చేస్తున్నారండి. రెసిడెన్షియల్ మోడ్లో జరుగుతుంది. తర్వాత మార్నింగ్ 6 o'clock నుంచి దాదాపు 8:39 వరకు ఇది ప్రోగ్రామ్ స్ట్రెచ్ అవుతుంది. 9 వరకు ప్రోగ్రామ్ స్ట్రెచ్ అవుతుంది సార్. వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఐ థింక్ ఇది కౌన్సిలింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు ఏ ప్లేసెస్కి అలాట్ చేయబడతారో వాళ్ళ ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా, బుక్స్ కూడా అన్నీ కూడా వాళ్ళని ఇచ్చి వాళ్ళని పూర్తిగా చేసి పంపిస్తున్నాను సార్. 4 క్లాస్ రూముల్లో నిర్వహించిన ఈ శిక్షణా తరగతులలో మండల విద్యాశాఖ అధికారులైన కోర్సు పరిశీలకులు వై చంద్రశేఖర్, కోర్సు డైరెక్టర్లు జీబీవి ప్రసాదరావు, బి ఆంజనేయులు, ఫిజికల్ డైరెక్టర్స్ పాల్గొని బోధించారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు తణుకుకు చెందిన సజ్జాపురం మైత్రి లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ సర్వీస్ వీక్ లో భాగంగా మెంటల్ హెల్త్, వెల్ బీయింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పుట్ట విజయశ్రీ తెలిపారు. ఇందులో భాగంగా జాస్తి సీతా మహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో 9-10 తరగతుల విద్యార్థులకు సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వృత్తిరీత్యా అధ్యాపకులైన మైత్రి లయన్స్ క్లబ్ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ కెరీర్ గైడెన్స్ తో పాటు కౌమారదశ ప్రవర్తన, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా ప్రభావం అనే అంశాలపై మాట్లాడారు. అనంతరం ఈ అంశాలపై నిర్వహించిన పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందించారు.
సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఎక్కువ గుర్తుండడానికి ఫస్ట్ మనకు ఉన్న అబ్స్టాకిల్స్ ఏంటంటే ఇంటర్నెట్. ఇప్పుడు అందరి చేతిలోనే ఏమున్నాయి సార్? స్మార్ట్ ఫోన్స్. మీ ఎడ్యుకేషన్ కూడా అంతా స్మార్ట్ ఫోన్లోనే వస్తుంది. మీ యాక్టివిటీస్ అన్నీ స్మార్ట్ ఫోన్లోనే చేస్తున్నారు, అన్నీ స్మార్ట్ ఫోన్ నుంచే తీసుకుంటున్నారు. కానీ ఎడ్యుకేషన్కి ఎంత ఉపయోగిస్తున్నారు, అదర్ యాక్టివిటీస్కి ఎంత ఉపయోగిస్తున్నారు? మనకి జనరల్గా ఏమంటారంటే స్క్రీన్ ఆన్ టైం అంటారు. ఏంటంటే మీ ఫ్రెండ్ పంపించిన ఒక యాక్టివిటీ చూడడానికి వాట్సాప్ ఓపెన్ చేశారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? అది పక్కన పెట్టేశారు. మీరు చదువుతుంది పక్కన పెట్టేస్తున్నారు. దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు? నెట్లో ఉన్న రీల్స్ చూస్తూ కూర్చుంటున్నారు. యూట్యూబ్ స్క్రీన్ ఆన్ టైం ఎంతసేపు మనం దాన్ని చూడాలి? 3 8s కింద విడగొడతారు సార్. ఒక రోజు 24 గంటలు, ఒక 8 hours మన స్లీప్, ఒక 8 hours మన హెల్త్ గురించి మన గురించి కాన్షియస్గా చేసుకోవడానికి, ఇంకొక 8 hours నీ రొటీన్ వర్క్. సో యువర్ వర్క్ టైమ్ ఈజ్ ఫర్ 8 hours. మిగతా టైం ఏంటి సార్? నువ్వు ఫిజికల్గా గ్రో అవ్వడానికి, మెంటల్గా గ్రో అవ్వడానికి, నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి. ఏదైతే మీ ఫ్రెండ్స్ మన మెటీరియల్ లేకుండా క్వశ్చన్ రాస్తున్నామో రాయట్లేదా అంటే అది నీకు అర్థమయ్యి నువ్వే రాస్తున్నావు కదా. మరి వై కాంట్ యూ ఎక్స్ప్లెయిన్ టు యువర్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్కి ఎందుకు చెప్పట్లేదు మీరు? మీ ఫ్రెండ్కి చెప్పి వాడి చేత కూడా రాయించగలిగితే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు తోట వరలక్ష్మి, ఈ క్లబ్బుల అధ్యక్షులు ఏ రాజు, కార్యదర్శి ఏ వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు అక్కల సుబ్బారావు, ప్రస్తుత కార్యదర్శి బి రామకాశీలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీకే కన్వెన్షన్ లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాజమండ్రికి చెందిన జీఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరానికి సంబంధిత వైద్య నిపుణులు హాజరు కానున్నట్లు వారు చెప్పారు. ఈ శిబిరంలో 40 సంవత్సరాలు పైబడిన పురుషులకు 2 రకాల పరీక్షలు, మహిళలకు 4 రకాల పరీక్షలు నిర్వహించబడునని వారు వివరించారు. రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు మల్లిన అరుణసారథి జన్మదినం సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ గొప్ప వైద్య శిబిరానికి జీఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గండి భాస్కర్రావు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు వారు తెలిపారు. అనేక వయసులు గల ప్రజలు ఇబ్బంది పడుతున్న క్యాన్సర్ వ్యాధిపై జరుగుతున్న ఈ ఉచిత సేవా శిబిరాన్ని సంబంధిత ప్రజలు విచ్చేసి వినియోగించుకోవాలని వెంకటకృష్ణ, సుధాకర్లు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా వాసవిమాత వెండి రథోత్సవం సోమవారం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని ఏలూరు రోడ్లో గల అమ్మవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంపై వాసవిమాతను పురవీధులలో ఊరేగించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారు ఆసీనులైన వెండి రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెంలో వాసవిమాతను వెండి రథంపై ఊరేగించడం విశేషమని పేర్కొన్నారు. 7 రాష్ట్రాల నుంచి వచ్చిన 175 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. బాణసంచా కాల్పులు, మిరుమిట్లు గలిపే దీపాల కాంతులతో ఊరేగింపు కోలాహలంగా కొనసాగింది. ఏర్పాటు చేసిన ఆదివాసీ సభ్యులందరికీ మరి ఎంతో భక్తితో నవరాత్రులు చేసి మరి ఊరేగింపు ఎంతో ఘనంగా 9 సంవత్సరాలుగా ఇంటి రథోత్సవాన్ని ఇక్కడ ఆంధ్రలో ఎక్కడ లేదు. తాడేపల్లిలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. దీనికి అధ్యక్షులు రాంబాబు గారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కొర్లేపర రాము, ప్రధాన కార్యదర్శి నున్న సుందరం, కోశాధికారి భోగవల్లి రమేష్, ఆలయ కమిటీ నిర్వాహకులు, వెండి కలశాలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.